వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. మల్కారం గ్రామ పంచాయతీ నందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ద్వారా కృషి వికాస్ యాప్ ని మల్కారం మరియు రాజపల్లి గ్రామ పంచాయతీ నందు ఉన్న రైతులకు మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు జితిన్ వి పాటిల్ ఐఏఎస్ గారు రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు మరియు కృషి వికాస్ యాప్ ని పరిచయం చేశారు. ఈ యాప్ పనిచేసే విధానం ఎలానంటే ఈ యాప్ ని ఫోన్లో ఇన్స్టాల్ చేయడం ద్వారా ఫోన్లోనే పంట పొలాన్ని స్కాన్ చేయడం ద్వారా పంట విధానాన్ని తెలియజేస్తోంది. స్వయంగా జిల్లా కలెక్టర్ గారు రైతుల పామాయిల్ తోటలోకి వచ్చి యాప్ని అది ఎలా పనిచేస్తుంది అని పరీక్షించారు కలెక్టర్ గారు. Orientation. I put the orientation. Got it. Just plug it. అంటే ఇది ఎట్లా వచ్చింది కానీ ఇది ఇంపార్టెంట్ కదమ్మా. వైట్ బాగుంది, దీన్ని తీసుకుంటారు. If suppose after this stress, there are new stresses, those come in different form. So that it is existing stresses have one way of acting. New stresses have to have a different approach, so that the new stresses don't become into a permanent stress. So that's how we and if you see we have what we have done is we have the camera on it, and as I'm walking with that from here, I can immediately take a photo. So the moment I take a photo, I can put comments. Either I can send it to my experts, or even Krishivas itself has its own expert and say, okay, I don't know, this is the problem, what should I do? Then my team or even the agronomist of the they can immediately like, hey, you're going to take this action. Actually, I think this feature is more important because you can give remote advisory. Correct, sir. So now the biggest problem of a farmer is that he will tell to AEO na పొలానికి వచ్చి చూడు. Right, sir. సో ఇక్కడ ఏమవుతుంది, పొలం నుంచే రైతు ఫోటో పంపిస్తే వాళ్ళ లాగిన్లో కనపడుతూ ఉంటుంది. దే కెన్ పుట్ రిమార్క్స్ ఇమీడియట్లీ. సో నీకు ఈ ఆకులకి ఈ రోగం వచ్చి ఉంది, ఈ సొల్యూషన్ మిక్సర్ వాడండి. Know what is happening, you can take a photograph. So now my analysis is up to you. So that's how we are doing right now. ఎప్పుడైతే ఆ యాప్ ఇన్స్టాల్ చేశారో, యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దీనికి ఉన్నటువంటి డిసీజ్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి ఫోటో తీస్తే ఆ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ క్లియర్గా తెలియజేస్తూ ఉంది. ఈ విషయాన్ని కలెక్టర్ గారు స్వయంగా పామాయిల్ తోటలోకి వచ్చి రైతుల యొక్క కష్టాలు తెలుసుకోవడానికి కోసం వచ్చి చూసి పరిశీలించి దాన్ని ఎలాగ టెక్నికల్గా దాన్ని సరిచేయాలో వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. రిపోర్టర్ దమ్మపేట రిపోర్టర్ స్టార్ 9 న్యూస్ రాజు సోయం. థ్యాంక్ యూ. మరియు రాచపల్లి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి మరియు ఆయిల్ ఫెడ్ కమిటీ మెంబర్ గారికి, అల్లపాటి గారికి, ఇక్కడ వచ్చిన అధికారులు, మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, గ్రామ పంచాయత్, మండల్ సంబంధించిన అధికారులు మరియు కృషివాస్ టీము, ఇక్కడ ముఖ్యంగా రైతులు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ దమ్మపేట మండల్ ఈరోజు ఎప్పుడు ఏదైతే చేస్తున్నారో ఇక్కడ ఏం మొదలవుతుందో అది అందరు దేశవ్యాప్తంగా దీని మీద దృష్టి పెట్టి ఉన్నారు. ఇక్కడ వీళ్ళు చేసినది సక్సెస్ అయితే దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయని చాలామంది మన దమ్మపేట మండల్ మీద ఆశపడి ఉన్నారు. సో ఇక్కడ రైతులు చాలా మంచిగా కష్టపడి మంచి పంట వేస్తారు, మంచి రిజల్ట్స్ వస్తాయనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఈ మండల్ సెలెక్ట్ చేయడం జరిగింది. సో దయచేసి రైతులు ఈ ఏదో వచ్చింది యాప్ ఏదో అంటున్నారు అట్లా అనుకోకుండా దానికి ఏం ఉపయోగాలు ఉన్నాయి అది తెలుసుకోవాలి.
సో తప్పకుండా మీరు ఇచ్చిన దరఖాస్తులు నేను దానికి ఏ శాఖతో అది మాట్లాడుకొని అది పని చేయించుకోవాలని నేను చూస్తాను. స్కూల్కి, అంగన్వాడీకి ప్రహరీ, హెల్త్ సెంటర్కి ప్రహరీ, అది కట్టడానికి మా దగ్గర టెక్నిక్స్ ఉన్నాయి. తర్వాత శాంక్షన్స్కి కూడా మేము అది బరాబర్గా అది దారికి తీసుకొస్తాము. ఇండ్లుది కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అయితే అది మనకి ఆల్రెడీ ఒక విడత ఇండ్లు వచ్చినాయి. మళ్ళీ ఒకసారి ఇంకొక 2 విడత త్వరలోనే వస్తుంది. కాబట్టి నిరుపేద ఎవరైతే ఉన్నారో అది వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఇచ్చినారు మాకు ఎందుకు ఇవ్వలేదు అట్లాంటివి అనవసరంగా మనసులో పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఇప్పుడు కడుతున్నారో వాళ్ళ అనుభవంతో మీరు చూసుకొని ఇంకా మంచి ఇండ్లు ఇప్పుడు కట్టొచ్చు 2 విడతలు. కాబట్టి ఇవన్నీ విషయాలు ఎట్లాగో మనం తర్వాత అయినా నేను మాట్లాడతాను. కానీ ఈ రోజు ఈ క్షణంలో అయితే నాకు దయచేసి రైతులు అందరూ ఓన్లీ వ్యవసాయం గురించి వినాలి, ఆలోచించాలని నా కోరిక. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే వ్యవసాయం కాలంతో చాలా మారింది. ఇప్పుడు ఇక్కడ మోస్ట్లీ యూత్ చూస్తున్నాను నేను అందరూ. సో నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మరి వీళ్ళు రైతులే ఉన్నారా లేదా? అయితే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే వ్యవసాయం అంటే ఇప్పుడు సాధ్యం లేదు, అంత జాబ్స్ కావాలి. అసలు జాబ్స్ అమెరికాలో జాబ్స్ వదిలేసి జనాలు ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారండి.